హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి పోస్టులు మరియు జోన్ సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్షన్ లింక్ అయితే మనకు యాక్టివేట్ కావడం అయితే జరిగిందండి. ఓకేనా? మనము అకార్డింగ్ టు ప్రియారిటీ వైజ్గా పోస్టులను సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా మనము ఏ జోన్ కిందికి వస్తాము అనేది కూడా మనము క్లియర్గా మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. లింకు కూడా యాక్టివేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? లేచేకుండా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము, ఏ విధంగా మనము లాగిన్ అవ్వాలి అనే వివరాలు. ఓకేనా? చాలామంది అభ్యర్థులు కాల్ చేస్తున్నారండి, మరి గ్రూప్ 2 పరీక్ష క్యాన్సిల్ అవుతుందంట కదా, నిజమేనా అని చెప్పేసి. సో గాయస్, మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. ఆల్మోస్ట్ 99.99% గ్రూప్ 2 పరీక్ష రద్దయ్యే అవకాశాలు ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. కావాలంటే మనకు పోస్ట్ పోన్ ఏమైనా కావచ్చు, అంతే. సింపుల్. పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తప్ప క్యాన్సిల్ అయ్యే అవకాశమే లేదు. ఓకే, అందరు కూడా గమనించాలి. అంతేకాకుండా అందరికీ కూడా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన ఎగ్జామ్ డేట్ అనేది July 28. అదే బ్లైండ్గా గుర్తుంచుకొని చదువుకోండి. ఓకేనా? ఒకవేళ పోస్ట్ పోన్ అవుతే సెకండరీ అది. సో ఇంకో కొంచెం టైం మిగిలిందనుకొని చదువుకోవచ్చు. కానీ మనం ముందే పోస్ట్ పోన్ అవుతుందంట కదా అని చెప్పేసి ప్రిపరేషన్ పక్కన పెట్టామనుకోండి, చాలా పెద్ద దెబ్బ పడే అవకాశము ఉంటుంది. ఓకే? సో గైస్, ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వగానే కొంచెం కిందికి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. చేయగానే మనకు ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. అటెన్షన్, గ్రూప్ 2 సర్వీసెస్ పోస్ట్ అండ్ జోనల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ నోటిఫికేషన్ నెంబర్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక సపరేట్ విండో అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనము మన ఓటీపీఆర్ ఐడి, ఓకే, మన పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీరు కనుక మీ ఓటీపీఆర్ ఐడి లాగిన్ పాస్వర్డ్ కనుక మర్చిపోతే మళ్ళీ మీరు మీ యొక్క ఓటీపీఆర్ ఐడిని ఫర్గట్ పాస్వర్డ్తో మనమైతే తిరిగి తెప్పించుకోవచ్చండి. ఓకేనా? ఎక్కడ ఉంటుందంటే ఆప్షన్ ఇక్కడ చూడండి, యూజర్ మాన్యువల్ రికవర్ ఓటీపీఆర్ ఉంది కదా. సో అక్కడ నుంచి మనమైతే ఓటీపీఆర్ని రికవరీ చేయవచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఓటీపీఆర్ అనేది రికవరీ అనేది చేసుకోవచ్చు. పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ కూడా మనమైతే రికవరీ చేసుకోవచ్చండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. సో ఈ విధంగా మనము చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి క్లిక్ చేసి మీ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ లాగిన్ అయితే సరిపోతుందండి. లాగిన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ముందుగా మీ యొక్క జోన్ ఏంటి, ఓకేనా, ఏ జోన్ కిందికి మీరు వస్తారు, మీరు అప్లై చేసేటువంటి ప్రియారిటీ లిస్టు దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా? డిప్యూటీ తహసీల్దార్ నుంచి క్రిందికి ఉన్నటువంటి పోస్టులను అకార్డింగ్ టు ప్రియారిటీ వైజ్గా మీరైతే ఇవ్వవలసి ఉంటుంది. దాని ప్రకారమే మన మార్కులను, మన మెరిట్ ప్రకారము, మీరు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారము జాబ్కి అయితే ఎంపిక కావడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన వెంటనే మీకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అండి. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉండాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఎన్ని డిస్ట్రిక్ట్లు ఇస్తారో చూడండి.
ఓకే, మీకు దగ్గరలోని డిస్టిక్ లేదా మీ ఓన్ డిస్టిక్లో పెట్టేసేయండి. నెక్స్ట్ పోస్ట్ ప్రియారిటీ దగ్గర మాత్రము ఖచ్చితంగా టాప్ ఆర్డర్ నుంచి లో ఆర్డర్కి రండి ఫ్రెండ్స్. ఓకేనా, డిప్యూటీ తహసీల్దార్ నుంచి క్రిందికైతే మీ యొక్క ప్రియారిటీ అయితే ఇచ్చేయండి. ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.